అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. హేతువు లేని శాపము నీకు తగులదు. గొల్యాతు దావీదును తమ దేవతల పేరట శపిస్తూ వ్యంగ్యపు మాటలతో దూషిస్తున్నాడు. మొదటి సమూయేలు 17:43 రాయబడింది. సౌలు దావీదును ఎన్నోసార్లు బల్లెం విసిరి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అరణ్యాల పాలు చేశాడు. అలాగే దావీదు కొడుకున పుట్టిన బిడ్డే అతన్ని చంపడానికి ప్రయత్నాలు చేశాడు. 2 సమూయేలు 16:11 రాయబడింది. సౌలు కుటుంబీకుడైన గేరా కుమారుడైన సీన్ రాజు అయిన దావీదును శపిస్తూ రాళ్ళు విసురుతూ ఉన్నాడు. 2 సమూయేలు 16:5 రాయబడింది. అవును కదండి, మనలో చాలామంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనినప్పుడు మిమ్మల్ని ఎవరో ఏదో అయిపోవాలి అన్నారని కలవరానికి గురవుతూ ఉంటారు. కొంతమంది మాటలను బట్టి మానసిక తెగులు వచ్చేంతగా బాధపడుతూ ఉంటారు. కొంతమంది కొట్టే దెబ్బలు మానిపోతాయి కానీ మాటల ద్వారా వచ్చే గాయం ఎవరు మాన్పలేరని కృంగిపోతూ ఉంటారు. ఇక్కడ దావీదుని నీ మాంసం ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకు వేస్తానంటున్నాడు గొల్యాతు. కడుపును పుట్టిన బిడ్డ చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా సౌలు మరణం వరకు దావీదుని తరుముతూనే ఉన్నాడు. ఇంకా సీమి రాళ్ళు రువ్వి దూషించేవాడిగా ఉన్నాడు. అలాంటి సమయంలో దావీదు ఏమంటున్నాడో చూద్దాం రండి. యెహోవాయే నా శ్రమను లక్ష్యపెట్టి వారు పలికే ప్రతి శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో అని అనుకుంటున్నాడు. దేవుని వాక్యం కూడా ఈ విధంగా చెప్తుంది, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టును అని, ఏ అపాయం నీ యొద్దకు రాదు అని, నువ్వు బాధపడుకు బాధించేవారు నీకు దూరమవుతారు అని, నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షమవుదురు అని, భయపడకు నీవు సిగ్గుపడనక్కర్లేదు అని, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని, హేతువు లేని శాపం నీకు తగలదు అని దేవుడు ఇలా బాధపడుతున్న వారిని ఈ వాక్యాల చేత ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియ చదువరి, ఈ మాటలు చదువుచున్న నీవు ఇలానే భయపడి బాధపడి కృంగిపోతున్నావా? దేవుని వాక్యం నిన్ను ధైర్యపరిచి లేవనెత్తి స్వస్థపరచునుగాక. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. నిజమే ప్రభువా, కత్తిపోటు వంటి మాటలతో ఇంకా ఎన్నో రకాలుగా దావీదు ఎదుర్కొన్నటువంటి సమస్యలు లాగానే మానవత్రీతిగా మేము కూడా అయ్యా మాలో ఎంతోమంది ఇలానే బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారేమో. దావీదు లాంటి సహనం, ఓర్పు, నిబ్బరం మాకును దయచేయండి ప్రభా. దేవా, దావీదుకు విజయం ఇచ్చినట్లుగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా విజయం అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.